Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంగరంగ వైభవంగా చేసుకునే మహానాడు ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం క్యాన్సిల్ చేయడం జరిగింది. అది ఓటమి భయంతోనా లేక గెలుపు ధీమాతో క్యాన్సిల్ చేశారా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మహానాడు అనేది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం లాంటి ప్రోగ్రాం అని చెప్పొచ్చు. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు సంబంధించి ప్రతి సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నెక్స్ట్ సంవత్సరానికి గాను ఎజెండాలను ఇట్లా చాలా అన్ని ఆ, చేస్తారని చెప్పొచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు వస్తారు. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో మహానాడు ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం 3 రోజులు అంటే మే 27, 28, 29 వరకు మహానాడును జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలను భారీ సంఖ్యలో మొబిలైజ్ చేసి హాజరవుతూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం అంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మహానాడు పెట్టి చివరి సెషన్లో పార్టీ అమరావతి రాజధాని లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము, ఐటీ తెస్తాము, నీటిపారుదల చేస్తాము, రైతుల అభ్యున్నతి, రాజకీయాల్లో మహిళల ప్రమేయం ఇట్లాంటివన్నీ అంశాలన్నీ ఇంక్లూడ్ చేసి ప్రతి సంవత్సరం వాళ్ళ ఎజెండాలో ఇంక్లూడ్ చేసుకుంటారు. నెక్స్ట్ సంవత్సరం వరకు ఏమేం వర్క్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షునిగా కూడా ప్రతిసారి ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు. సో ఈ అధ్యక్ష పదవి కూడా ప్లస్ జాతీయ కార్యదర్శులు, లోకల్ పొలిట్ బ్యూరో మెంబర్లు ఇట్లాంటి వాళ్ళందరూ క్రియాశీలకంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని నెక్స్ట్ 1 year వాళ్ళ టీడీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది అనేది చేస్తూ ఉంటారు. కానీ అంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్పిన కారణం ఏంటంటే ఒక 4-5 డేస్లో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, రిజల్ట్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం మహానాడు అని చెప్తా ఉన్నారు. కానీ మే 28 అనేది తెలుగుదేశం పార్టీకి ప్రాముఖ్యమైన దినం. దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారి బర్త్డే కావడము. ఆ బర్త్డే రోజే మహానాడు కార్యక్రమం వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తా వస్తా ఉన్నారు. కానీ ఈసారి చేయకపోవడానికి కారణం చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఈసారి టీడీపీ వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు గోపురాలు అటు తిరుగుతూ ఉన్నారు. కానీ లేకుంటేనా బయటికి వచ్చి టీడీపీ కార్యకర్తల మొరేల్ బూస్ట్ చేసేలాగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం అయితేనేమి, లేదా నారా లోకేష్ గారు అయితేనేమి వాళ్ళు కూడా అందుబాటులో లేకపోవడము, ఇట్లా అన్ని చూస్తూ ఉంటే అట్లీస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా బయటకు వచ్చి మేము 150 సీట్లతో గెలుస్తా ఉన్నామనే స్టేట్మెంట్ అయిన ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఎలక్షన్స్ లోనే అంత ఘోరంగా బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పటికీ మేము 160 సీట్లతో గెలుస్తా వస్తా ఉన్నాము అని చెప్పిన వ్యక్తి ఈసారి బయటికి రాకపోవడము, ఇట్లా అందున అంగరంగ వైభవంగా చేసుకునే టీడీపీ మహానాడును కూడా క్యాన్సిల్ చేయడం చాలా అనుమానాలకు తావిస్తా ఉందని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఓటమి భయంతో టీడీపీ మహానాడు రద్దు చేసుకుందా, లేకుంటే గెలుపు ధీమాతో ఎట్లయినా మేము ఖచ్చితంగా గెలుస్తాము, గెలిచిన తర్వాత మహానాడు నిర్వహిస్తాము అని వీళ్ళ లాజిక్ కరెక్టే అనుకుంటున్నారా? సో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.